సార్ నాకు యాక్చువల్‌గా సోషల్ మీడియాలో కంటపడ్డ ప్రతి సమస్య సంబంధిత మినిస్టర్ గారికి నా ద్వారానే డైరెక్ట్‌గా వెళ్తున్న సిట్యుయేషన్ ప్రెజెంట్. ఆ వీడియో నాకు షేర్ చేయండి. ఈవెన్ అది పంచాయతీరాజ్ శాఖ కిందకి గనక వస్తే, పంచాయతీరాజ్ చైర్మన్‌గా ఉన్నటువంటి కృష్ణతేజ గారికి, లేదంటే కళ్యాణ్ గారి పేషీకి, అలాగే నగరపాలక సంస్థ కిందకి గనక వస్తే 100% నారాయణ గారికి పంపించి, ఆ ఇష్యూని సార్ట్ ఔట్ చేయండి అని చెప్పేసి నేనే రిక్వెస్ట్ చేయడం జరిగింది మొదటిసారి. ఇది క్లియర్‌లీ నాకు పంపించండి వర్మ గారు. నేను సీరియస్‌గానే ఇదిగో అడుగుతున్నాను. పంపిస్తున్నాను. రెండోది సార్, గతంలో ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక పథకం రాలేదు, లేదంటే ఒక హెల్ప్ ప్రభుత్వం నుంచి రావాలి అంటే 100% నోరెత్తి అడగకుండా ఫస్ట్ అడిగినటువంటి సుధాకర్ గారిని హింసించి చంపడంతోనే ప్రభుత్వం సామాన్యుల నుంచి వ్యతిరేక వాయిస్ మాకు వినిపించకూడదనేటువంటి ఒక సంకేతాన్ని సమాజానికి ఇచ్చింది. మాస్క్ అడిగినందుకే అతన్ని హింసించి చంపిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ చిన్నపిల్లలు కూడా గత 5 ఏళ్ల పాటు వాళ్ళకు రోడ్డు ఇష్యూ ఉన్నప్పటికీ కూడా అడగడానికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ధైర్యం చేయలేకపోయారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇచ్చింది. ఎవరు గొంతెత్తి క్వశ్చన్ చేసినప్పటికీ ఆ సమస్యని సార్ట్ అవుట్ చేస్తుంది. ఓకే. వాళ్ళని హింసించట్లేదు కాబట్టి వాళ్ళ చిన్న పిల్లలు బయటకు వచ్చి అడగగలిగారన్న విషయాన్ని చిన్నపరెడ్డి గారు ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే. మీ ప్రభుత్వంలో చేసినటువంటి నిరంకుశ వాదం ఏంటి, మా ప్రభుత్వంలో వచ్చినటువంటి రైట్. ఓకే. స్వేచ్ఛ అన్న గారు వాదం ఇంకో ఏంటి, విషయం. డిఫరెన్స్ తెలిసిపోతుంది ఫస్ట్. ఓకే. ఏంటి నాగబాబు గారికి ముహూర్తం ఫిక్స్ చేశారట. ఈరోజు దాని మీద కూడా కీలకంగా మాట్లాడారని వస్తున్న వార్తలు మీకేమన్నా తెలిసిందా అది? సార్ నేను ఇట్లాంటి అట అనే వాదనని ఎట్టి పరిస్థితుల్లో ఏ మీడియా సందర్భం నేను మాట్లాడిన సందర్భాలు లేవు సార్. ఈ అటాలకు నేను పూర్తిగా దూరం. నాగబాబు గారి విషయం డిస్కషన్ జరిగినట్లుగా మాకు అన్అఫీషియల్ గా గానీ అఫీషియల్ గా ఎలాంటి సమాచారం లేదు సార్. ఏంటి ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లు ఏంటి, ఏం జరగబోతుంది? గతంలో ఎప్పుడూ కనీ విని ఎరుగని రీతిలో ఈ రోజు మేము జరుపుకున్న ఈ విజయోత్సవాన్ని పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇచ్చి అన్ని ఏర్పాట్లు కూడా గతంలో చేసిన దానికన్నా డబుల్లో చేసేసి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం సార్. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తిరిగి ఇళ్లకు చేరుకునేంత వరకు పార్టీదే ప్రధానంగా బాధ్యత. అలాగే మేము ఎప్పుడు సభ పెట్టినా సరే మాకు 100 మంది పోలీసులను కూడా గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ లేదు సార్. కానీ ఈసారి భారీ స్థాయిలో సెక్యూరిటీని కూడా కల్పించి పెద్ద ఎత్తున ఈ విజయోత్సవం జరుపుకోబోతున్నాము. గత 10 ఏళ్ల పాటు చేసింది పోరాట ఉత్సవాలు అయితే ఈసారి చేసేది విజయోత్సవం సార్. అందుకే మా అధ్యక్షుల వారు ఈ సభకు కూడా విజయోత్సవ సభ అని చెప్పేసి పెట్టారు సార్. క్లియర్ గా అందరం కలిసి పోరాడాం. ఈ రోజు గెలుపుని అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎంతమంది వచ్చే ఛాన్స్ ఉంటుందండి మీ అంచనా? సార్ మా గతంలో మేము 3 లక్షలు అనుకుంటే 5 లక్షలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి 5 లక్షల నుంచి 7 లక్షల మధ్యలో వస్తారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి సార్. ఈసారి కూడా మా అంచనాలను తారుమారు చేస్తే ఇంకా ఎక్కువ రావచ్చు అని అనుకుంటున్నాం. ఓకే. చిన్నపరెడ్డి గారు సార్ నేను చెప్తే చెప్పండి సార్. నేను అనేది ఒకటే సార్, వీళ్ళేంది దీని గురించి చెప్పలా. ఇది పంపించమంటారా పంపించొద్దంటారా? ఈ పెన్ డ్రైవ్ సుభాషితాలు పొద్దున్నే సుప్రభాతం లాగా తెలుగుదేశం కూటమి సభ్యులు మాట్లాడినటువంటి మాటలన్నిటిని కూడా ఆ లంబాసులు భూభాషలు కలిపి సార్ ఎవరికి పంపిస్తారు చెప్పండి. సరే ఓకేనండి. నేను కాదు ఇప్పుడు దానికోసం ఎందుకు డిస్కషన్? ఎవరికి పంపిస్తారు? నేను ఎవరికి పంపించాలి? ఎవరికి? వీళ్ళకండి. అదే ఎలా పంపిస్తారు? ప్రతినిధులు జనసేన అధికార ప్రతినిధులకి, టీడీపీ అధికార ప్రతినిధులు జనసేన పార్టీ కార్యాలయానికి పంపించండి, లేకపోతే టీడీపీ పార్టీ కార్యాలయానికి పంపించండి. ఈజీగా వెళ్ళిపోతుంది మంగళగిరి అడ్రస్. దాని గురించి నాకు ఆ క్లారిటీ రాలేదు. వినండి. సరే ఓకే వినండి. దానికి ఎవరి క్లారిటీ అవసరం లేదు, ఎవరి పర్మిషన్ అవసరం లేదు. మీకు తప్పు అనిపించింది జనసేన ప్రధాన పార్టీ కార్యాలయం మంగళగిరి అని చెప్పి పంపించండి. లేకపోతే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరి పంపించేయండి. అది కవర్లో పెట్టి వాళ్ళే చూసుకుంటారు. నన్ను అడిగింది వీళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి పర్సనల్ గా పంపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే సుభాషితాలు వీళ్ళు వినాల్సింది, సుప్రభాతాలు వీళ్ళు వినాల్సింది కాబట్టి. ఎనీవే